ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రమా ఒళ్ళంతా బాగా నొప్పులుగా ఉన్నాయి. వేడి నీళ్ళు పెడతావా? స్నానం చేసి కాలేజ్కి వెళ్ళాలి. జెన్నీ కొంచెం లెఫ్ట్ కి టర్నింగ్ ఇచ్చుకోమా. చట్నీ వేయి. నాకు కూడా. కారపొడి వేయి జానకి. నాకు కూడా బాగుంటుందని బావగారు. చూసుకుని తినాలి గాని చూసి తినకూడదు. అలాగే. నాకు కూడా వడ్డించాద్యా. ఎలా వడ్డిస్తుందో చూసుకో సీను. వాడి మొహంకి ఏం చూస్తావు? కడుపు చూడు. కాలుతున్న వాసన వస్తుంది అనుకుంటా అత్తగారు. నువ్వు మాట్లాడకుండా తిను. అలాగేనండి. పళ్ళెం ముందుంది, పెళ్ళం పక్కనుంది. ఇంకా వడ్డించే కార్యక్రమమే ఆగుంది. ఏడింటికి వంట చేయాలి, 8ంటికి బట్టలు ఉతకాలి, 9ంటికి. ఇవన్నీ పనులు నువ్వొక్కదానివి చేస్తావా? చెయ్యను, చేయిస్తాను. పని మనిషితోనా? రామలక్ష్మితో. ఎస్, మీ మొహానికి ఆ నవ్వే అందం, ఆ సిగ్గు ఆభరణం, ఆ నవ్వు పచ్చబొట్టులా పర్మనెంట్ గా మీ మొహం మీదే ఉండాలంటే ఆ రామలక్ష్మితో ఈ పనులన్నీ చేయించాలి. వాళ్ళ కార్యం జరగకుండా చూడటం మన వల్ల కాలేదు. అందుకే అత్తగారిలా మీ విశ్వరూపం చూపించి దానికి చుక్కలు చూపించండి. పని భారం ఎక్కువై శిరోభారంతో నాకీ మొగుడొద్దు, ఈ కాపురము వద్దని పుట్టింటికి పారిపోవాలి. కక్ష సాధింపులో కోర్సు చేసిన దానిలా భలే చెప్పావు అస్మిత. ప్రేమిల అంటే ప్రేమించేది అని అర్థం. కానీ శాసించేది, శిక్షించేది, భక్షించేది అనే అర్థాలు కూడా ఉన్నాయని నేను చూపిస్తాను. అదిగో వస్తున్నారు చూడండి, ఎలా సింగారించుకొని వస్తుందో. రేపటి నుంచి దాని లైఫ్లో
సింగారం శృంగారం రెండు ఉండకూడదు. ఆ మొహం మీద అందం ఉండడానికి కనీసం పౌడర్ రాసుకునే టైం కూడా ఉండకూడదు. ఎప్పుడు చూసినా ఆ మొహం జిడ్డు కారుతూనే ఉండాలి. దాంతో గొడ్డు చాకిరీకి స్పెల్లింగ్ రాయించాలి. రాయిద్దాం అన్ని చేయిద్దాం. హ్మ్. అమ్మా టిఫిన్ రెడీ అయిపోయిందా? ఆ రెడీ అయ్యి ఇప్పుడే వాకింగ్కి వెళ్ళింది. ఇంకా సేపట్లో వస్తుంది. నేను టిఫిన్ గురించి అడిగితే నువ్వు దేని గురించి చెప్తున్నావు అమ్మా? అత్తయ్య కామెడీ చేస్తున్నారనుకుంటా. అవును, అదొక్కటే తక్కువ. ఆ, ఉఫ్. హ, ఇక్కడ నాకు చెయ్యి బాలేదని తెలిసి కూడా ఎలా అడుగుతున్నారో చూడు. రాత్రంతా అక్కడ పడుకున్నారు. పొద్దున్న వెళ్లి గదిలో తలుపేసుకున్నారు. ఇప్పుడు రెడీ అయ్యి వచ్చి టిఫిన్ రెడీయా అంటే ఎలా రెడీ అవుద్ది? ఎవరు రెడీ చేస్తారు? అదే పొద్దున్నే మీ ఆవిడ్ని పంపించుంటే ఈ పాటికి టిఫిన్ చేసి పెట్టేది, నువ్వు తినిపెట్టేవాడు కదా. చేస్తుందిలే పమ్మి. ఇలాంటప్పుడు కూడా ఒక హ్యాండ్ వేసి హెల్ప్ చేయకుండా హ్యాండ్ వేస్తుందా ఏంటి? ఏం రామలక్ష్మి? అత్తయ్య జెండి ఆంటీ ఖాళీగానే ఉన్నారు కదా అత్తయ్య. ఎక్కడ ఖాళీగా ఉంది? లిస్ట్ రాసే పనిలో బిజీగా ఉంది. లిస్టా? ఏం లిస్టు? ఓటు లిస్టా? కాదు, వర్క్ లిస్టు. అంటే జెన్నీ, నువ్వు రాసిన ఆ లిస్ట్ ఇవ్వు. రేపటి నుంచి నా సొగసరి కోడలి దినచర్య. నువ్వు చేయాల్సిన పనులన్నీ ఈ లిస్ట్లో రాశాను, చూడు రామా. ఆఫీసుల్లో టాస్క్లు ఇస్తారు కదా, అలా అన్నమాట. ఇంటి పనులే కదా అత్తయ్య. నావి 2 చేతులు, జెండి ఆంటీవి 2 చేతులు. ముద్దుల 4 చేతులతో చకచకా చేసేస్తాం. ఓయ్, నన్ను ఇన్వాల్వ్ చేయకు. అదేంటంటీ, ఈ ఐడియా ఇచ్చింది మీరే కదా. మీరు లేకపోతే ఎలా? రామా నువ్వు ఆగు. తన ఈ పనులన్నీ ఎందుకు చేస్తుందమ్మా? నాతో పాటు కాలేజ్కి వస్తుంది కదా. హా? కాలేజీకా? కాలేజ్కా? ఎందుకు? ఎందుకేంటమ్మా? తను హాకీ కంప్లీట్ చేయాలనుకుంటుంది. హాకీనా? హాకీని. అంటే ఈ ఘనకార్యం దాంతో నువ్వు చేపిద్దాం అనుకుంటున్నావా? అదే నిన్ను అడిగిందా? అంటే తన కోరిక నాతో చెప్పిందమ్మా, నేను నీతో చెప్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.